मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఎల్లుండి అనగా ఆగస్టు 28వ తేదీ శ్రావణ పూర్ణిమ. ఆ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉందా లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. నేను గతంలోనే చెప్పినప్పటికీ కూడా ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు. చెప్పినా కూడా ఇంకా చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈ గ్రహణ విశేషాలు ఏమిటి, ఈ గ్రహణం అసలు మనకు ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు, ఎన్నింటికి మొదలవుతుంది, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఓ చిన్న కథ చెప్తానండి. ఒక కళ్యాణ మండపం ఉందండి. ఆ కళ్యాణ మండపంలో నాదస్వరం వాళ్ళు కూర్చుని శుభ్రంగా నాదస్వరం వాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా వంటలు వండేస్తూ ఉన్నారు. చక్కగా 500 మందికి సరిపడా వంటలు వండేస్తూ ఉన్నారు. పంతులు గారు కూడా అక్కడ ఉన్నారు, జనం కూడా ఉన్నారు. కానీ అక్కడ పెళ్ళి జరగటం లేదండి. జరగని పెళ్ళికి ఈ విధమైనటువంటి పెళ్లి బాజాలు వాయించడం కానీ, పంతులు గారు మంత్రాలు చెప్పడం కానీ, జనం వచ్చి ఆహా ఓహో అనడం కానీ, వంటలు చేసేయడం కానీ సాధ్యపడుతుందా అండి? యోగ వాసిష్టంలో కూడా ఒక కథ ఉంటుంది. ఏమిటి అని అంటే కనుక, లేని నగరంలో అంటే శూన్య నగరంలో 3 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇంటికి గోడలు లేవు, స్తంభాలు అసలే లేవు, అదేవిధంగా పైకప్పు గురించి మాట్లాడనక్కర్లేదు. అలాంటి శూన్య నగరంలో 3 రాకుమారులు ఉన్నారు అని ఇలా సాగుతూ ఉంటుంది అతిశయాలతో. అదేవిధంగా కళ్యాణ మండపంలో జరగనటువంటి పెళ్ళికి నాదస్వరం ఏమిటి, పంతులు గారు ఏమిటి, పెళ్ళి వంటలు ఏమిటి, జనం ఏమిటి, ఇదంతా కూడా అసాధ్యం కదండి. జరగని పెళ్ళికి బాజాలేమిటి అని తెలుగులో అంటూ ఉంటారు. అదేవిధంగా లేని గ్రహణానికి హడావిడేమిటి, లేని గ్రహణానికి నియమాలేమిటి, లేని గ్రహణానికి సమయాలేమిటి, లేని గ్రహణానికి జాగ్రత్తలేమిటి, గర్భిణులేమిటి, సామాన్యులేమిటి, ఎవరైనా సరే గ్రహణమే లేదు, ఇంకా గర్భిణులైతేనేమిటి, మామూలు వాళ్ళైతేనేమిటి, అసలు ఎవ్వరికీ సంబంధం లేదు భారతదేశంలో. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి. భారతదేశ కాలమానం ప్రకారం ఎన్నింటికి ప్రారంభమవుతుందో తెలుసునండి, ఎన్నింటికి పూర్తవుతుందో తెలుసునండి. ఉదయం 6:53కి మొదలవుతుంది ఇండియన్ స్టాండర్డ్ టైం IST. మధ్యాహ్నం 12:32 వరకు ఉంటుంది. అంటే సూర్యోదయం తరువాత ఏర్పడేటటువంటి చంద్రగ్రహణం. రాత్రిపూట చంద్రగ్రహణం అయితేనే మనకు కనిపిస్తుంది, పగటిపూట చంద్రగ్రహణం మనకెందుకు కనిపిస్తుందండి? కావున భారతదేశంలో కనిపించని సమయంలో ఈ పూర్తి గ్రహణం అంతా కూడా భారతదేశంలో పగటి పూట సంభవిస్తూ ఉన్నది. కావున భారతదేశంలో కనిపించదు కావున నియమాలు ఏమీ లేవు. ధర్మశాస్త్రంలో వాక్యం ఏమిటి? చంద్ర సూర్యగ్రహణం యావత్ చాక్షుష దర్శన యోగ్యం తావాన్ పుణ్యకాల. చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా కూడా కంటికి కనిపించినంతసేపు పుణ్యకాలము అని చెప్పేశారు. ఒకటే మాట. ఈ వాక్యం ఎన్నో సందర్భాల్లో ఉపయోగపడుతుందండి. గ్రస్తోదయ గ్రహణం, గ్రస్తాస్తమయ గ్రహణం అలాంటి సందర్భాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా స్పష్టంగా అన్వయించబడుతుంది. ఏ విధంగా? కనిపించినంతసేపు పుణ్యకాలం అన్నారు. అసలు కనిపించదు కదా, పుణ్యకాలం లేదు. ఇంకో మాట అన్నారండి, ద్వీపాంతరే గ్రహణ సత్వేపి దర్శన యోగ్యత్వ అభావాత్ నతు పుణ్యకాల. ద్వీపాంతరంలో వేరే ద్వీపాల్లో, అమెరికా ద్వీపంలోని, ఐరోపాలోని, అలాగే అట్లాంటిక్ సముద్రం ఉన్న చోట, అంటార్కిటికా, పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లోనూ అక్కడంతా కూడా ఉంది గ్రహణం. అక్కడంతా కనిపిస్తుంది. అది మనకు ద్వీపాంతరము. ఆ విధంగా ద్వీపాంతరంలో గ్రహణం ఉన్నప్పటికీ కూడా దర్శన యోగ్యత్వ అభావాతు మనకి కనిపించే అవకాశం లేదు కదా. కావున పుణ్యకాలమే లేదు, గ్రహణమే లేదు, అసలు పెళ్ళే జరగటం లేదు. కావున కళ్యాణ మండపం బుక్ చేయడం కానీ, నాదస్వరం వాళ్ళని పిలవడం కానీ, వాళ్ళు వాయించడం కానీ, వంట చేయడం కానీ, జనం వచ్చి ఆహా ఓహోలు పలకడం కానీ, సెల్ఫీలు కానీ ఇవేమీ లేవు. లేని పెళ్ళికి బాజాలు ఉండవు అనేటటువంటి అంశాన్ని గట్టిగా దృష్టిలో పెట్టుకుని లేనిపోని భయాలకు వెళ్ళకండి. ఈ సంవత్సరం పూర్తిగా అంటే పరాభవనామ సంవత్సరం పూర్తిగా భారతదేశంలో కనిపించే గ్రహణం
ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. 10 మందికి చెప్పండి, ఏం అనుమానం ఏం లేదు. ఇందులో మళ్ళీ అల్లా అని చెప్పాడు, ఇల్లి అని చెప్పాడు, ఎవరు చెప్పినా తప్పేనండి. లేనిది ఉన్నట్లు ఎలా చెబుతారండి? సోమవారం నాడు నీట్ పరీక్ష లేదు. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏమి పెట్టలేదు, ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఎవడో ఒక ఆయన వచ్చి యూట్యూబ్లోనో టీవీ ఛానల్లోనో కూర్చుని సోమవారం నాడు నీట్ పరీక్ష ఉన్నది అన్నాడు అనుకోండి, మనకు సందేహం వస్తుందా? రాదు కదా, ఎందుకంటే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి. అదేవిధంగా ప్రామాణిక పండితులు, ప్రామాణిక పంచాంగాలు వీళ్ళెవరూ చెప్పలేదు కాబట్టి గ్రహణం లేదు అనే అంశాన్ని గట్టిగా దృష్టిలో పెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్నది. ఏ ఏ దేశాలు? ముఖ్యంగా అమెరికా అంతటా కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. కెనడా, అమెరికాలోనే భాగాలైనటువంటి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా, చిలీ, దాదాపుగా అమెరికా అంతా కనిపిస్తుంది అని చెబుతూ ఉన్నారండి. అదేవిధంగా పార్షియల్ అంటే పాక్షికంగా ఈ గ్రహణం కనిపించేటటువంటి దేశాలు మనం చూసుకుంటే సౌత్ యూరప్, వెస్ట్ యూరప్, యూకే, ఐర్లాండు, స్పెయిను, పోర్చుగల్లు, ఫ్రాన్సు, ఐస్లాండ్ ఇక్కడ పాక్షికంగా కనిపిస్తుంది. వాటి సమయాలు కావలసిన వాళ్ళకి మళ్ళీ చెబుతానులేండి. ఆ తర్వాత కనిపించనిది, అస్సలు కనిపించినటువంటి దేశాల్లో ముఖ్యంగా భారతదేశము, చైనా, జపాను, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండు. జర్మనీ వాళ్ళు ఎవరో అన్నారు మాకుందా అండి అని. యూరప్ ఉంది కాబట్టి జర్మనీ కూడా ఉండే అవకాశం ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా సందేహం ఉంటే మన నెంబర్కి, ఛానల్ నెంబర్కి పెట్టండి, చెబుతాను. అదేవిధంగా ఆస్ట్రేలియాలో కానీ న్యూజిలాండ్లో కానీ ఈ గ్రహణం లేదు. దుబాయ్లో ఉందా అని కొంతమంది అడిగారు, లేదు. సాధారణంగా భారతదేశ కాలమానం ప్రకారం ఉదయం 6:53 నుండి మధ్యాహ్నం 12:32 వరకు అని చెప్పాను కదండి. ఆ సమయాన్ని బట్టి అంటే ప్రారంభ సమయము మరియు ముగింపు సమయాన్ని చూసుకుని ఆ సమయంలో ఎక్కడైనా సరే కాసేపైనా సరే మీరు ఉండేటటువంటి ప్రదేశంలో రాత్రి కాలం ఉంటుందా చూసుకోండి. మాకు పగలు భారతదేశంలో ఈ సమయం మొత్తం మీకు పగలు అనుకోండి, మీకు గ్రహణం ఉండదు. ఈ సమయంలో మీకు సూర్యోదయానికి ముందు కానీ లేకపోతే సూర్యాస్తమయానికి తరువాత కానీ మీకు ఉంటుందనుకోండి, మీకు గ్రహణం ఉన్నట్లే. ఇంతే, ఇంకేం లేదండి. చాలా విషయాలు మనంతట మనమే తెలుసుకోవచ్చు. ఇంకా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నటువంటి మన ఛానల్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పక అవకాశం చూసుకుని సమాధానం కూడా చెబుతాము. స్వస్తి.